మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సరే, ఈ రోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది? అండ్ ట్రంప్ గారి మాటలు అయితే దాన్ని బట్టి రోజుకి ప్రతి ఒక్క మార్కెట్లో కూడా చేంజెస్ అయితే మనం చూస్తున్నాం కాబట్టి మరి అదే విధంగా గోల్డ్ పరిస్థితి ఎలా ఉంది? గోల్డ్ మెరిసిపోతుంది అని చెప్తాను. ఇన్ఫ్యాక్ట్ గోల్డ్ ఆల్ టైమ్ హై నిన్న మళ్ళీ దాటింది. సో నేనైతే నా ప్రేక్షకులకు అందరికీ కూడా ఒక కమిట్మెంట్ ఇచ్చాను. మీకు ఒక గోల్డెన్ ఇన్సూరెన్స్ లాంటి విధానం మీరు ఫాలో అయితే గోల్డ్ 1,00,000-1,50,000 అయిపోనివ్వండి, మీరు మాత్రం 50 నుంచి 60 వేల మధ్యలోనే కొంటారు. అది మాత్రం వన్ ఆఫ్ ది సీక్రెట్ కైండ్ ఆఫ్ కోర్స్ ఉంటుంది. అది మీరు నేర్చుకోవచ్చు ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్. నా టు స్టార్ట్ విత్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఆల్ టైమ్ హైలో ఉన్న బంగారం కాస్త పెద్దసారి ఎవరైతే ఉన్నారో ట్రంప్ గారు ఒక చిన్న మాట ఏం చెప్పారంటే దట్ ఐఎమ్ రెడీ ఫర్ ఆల్ ద డీల్స్, ప్లీజ్ కమ్ అని చెప్పేసి దాదాపు 75 దేశాలు, ఆయన 180 దేశాల మీద టారిఫ్ విధించాడు. అందులో నుంచి 75 దేశాలు ఒక స్టెప్ ముందుకు తీసుకున్నాయన్నమాట. దట్ ఎస్, మాకు మీ దేశంతో అమెరికాతో 100% మేము బిజినెస్ చేసే ఇంట్రెస్ట్ ఉందండి. సో మాకు ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని మీరు కాపాడుకోవాలి అని చెప్పేసి చెప్తే అక్కడ ఏమైందంటే అన్ని దేశాలన్నీ కూడా ప్రపోజల్స్ పంపించేసాయి అమెరికాకి. అంటే ఇప్పుడు అమెరికా వాటిల్ని పరీక్షించేసి వాటిల్ని యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలా అన్నది డెసిషన్ ఇంకా రావాలి. సో ఆ ఒక్క చిన్న మాట చాలండి. బంగారము నిన్న ఇంట్రాడేలో దాదాపు 2,000 రూపాయలు పడింది. సో 96,000 క్లోజ్కి వెళ్ళేసేసి దగ్గరికి వెళ్ళేసేసి అక్కడి నుంచి మీకు బంగారము 94,000కి వచ్చింది. ఇంట్రాడేలో ఫాల్ అంటే ఫోన్స్ మీద ఫోన్స్ వస్తున్నాయి నాకు. సార్ ట్రంప్ గారు ఏదో అన్నారంట. అవునండి, ఆయన ప్రతి దేశాలలో ఉన్న బిజినెసెస్కి స్ట్రాంగ్ సపోర్ట్ ఇస్తాను, నేను రెడీ ఫర్ డీల్స్ అని చెప్పారు కాబట్టి సో బిజినెస్ ఎన్వైరన్మెంట్ మళ్ళీ నార్మల్కి వచ్చేస్తుంది, మళ్ళీ బాగా పెరగబోతుంది. కాబట్టి గోల్డ్లో ఇప్పుడు అందరు భయపడి ఎవరు పెట్టుబడులు పెట్టరు. ఎందుకంటే అక్కడ బిజినెస్ పరిస్థితులు బాగాలేనప్పుడే కదా మీ దగ్గర ఉన్న క్యాష్ అంతా తీసుకెళ్ళి బంగారంలో పెడతారు. ఎందుకంటే క్యాష్ ఉంచుకుంటే క్యాష్ వాల్యూ పడిపోతుంది, బికాస్ యూ విల్ బికమ్ పూరర్ బికాస్ ఆఫ్ ది ఇన్ఫ్లేషనరీ ఫ్యాక్టర్స్. కాబట్టి వీళ్ళందరూ ఏం చేశారు, ఇప్పుడు బిజినెస్లు అన్నీ కూడా చాలా బాగుండబోతున్నాయి, ట్రంప్ గారు మళ్ళీ కరుణించబోతున్నారు అని చెప్పంగానే ఇక్కడ బంగారం నుంచి డబ్బులన్నీ విత్డ్రా చేసేసి ఇమ్మీడియట్గా బిజినెస్ ఎన్వైరన్మెంట్స్లో కానివ్వండి, కొత్త బిజినెస్ కానివ్వండి, అన్నింటిలో పెట్టడం మొదలుపెట్టారు. దానివల్ల నిన్న బంగారం అనుకోకుండా నేను అనుకున్నాను ఒక 500 పడవచ్చు లేదండి, చాలా బులిష్గా ఉంది కదా. కానీ ఏం జరిగిందంటే ఇప్పుడు బంగారము 90,000 వరకు సపోర్ట్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు 94, 93, 92, 91 అంటే ఒక ఫాస్ట్గా మండే రోజున మార్కెట్స్ ఓపెన్ అవ్వబోతున్నాయి. ఈ రోజున ఫ్రైడే, గుడ్ ఫ్రైడే కాబట్టి ఎంటైర్ వరల్డ్లో కూడా సాయంత్రం 5 గంటలకు కూడా గోల్డ్లో ఇవాళ ట్రేడింగ్ ఉండదు. జనరల్గా ఏంటంటే ఎక్విటీ మార్కెట్స్ క్లోజ్ ఉంటాయి, కానీ గోల్డ్ మార్కెట్స్ కూడా మార్నింగ్ పూట క్లోజ్ ఉంటాయి, కానీ ఈవినింగ్ 5 o'clock ఓపెన్ అవుతాయి అనమాట. కానీ ఇవాళ ఈవినింగ్ కూడా లేదు బికాస్ ఇట్స్ గుడ్ ఫ్రైడే. సో అట్ ద సేమ్ టైం మీకు మండే రోజున ఇంకా ఈ సండే వరకు జరగబోయే ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో బిజినెస్ ప్రపంచంలో ఇవన్నీ కూడా బాగా పరిగణంలోకి తీసుకున్న తర్వాత ఆ డెసిషన్ అనేది మీకు మండే రోజున గోల్డ్లో రియాక్షన్ కనిపిస్తుంది. అండ్ మోస్ట్ లైక్లీ అది నెగిటివ్ ఉంటుంది, ఎందుకంటే ఈ డెసిషన్స్ అన్నీ కూడా చాలా మటుకు సండే రోజు తీసుకోబోతున్నారు. సో కాబట్టి 90,000 మాత్రం మీరు చూడొచ్చు. 90,000 కిందికి వచ్చిందంటే మళ్ళీ 73,000 కూడా చూస్తారు. దట్స్ అ డిఫరెంట్ ఆస్పెక్ట్. బట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకు 24 క్యారెట్ గోల్డ్ స్పాట్ మార్కెట్ ప్రైస్ కొంచెం పెరిగే ఉన్నాయి. అది ఎంత పెరిగింది అండ్ దాని తర్వాత మనం మండే ఎలా ఉండబోతుంది అది కూడా చార్ట్స్లో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. 24 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే మనకి 97.31 నిన్నటి రేట్లో ఉంటే ఇవాళ 97.58. ఇట్ హెస్ గాన్ అప్ బై 27 రూపీస్ ఓన్లీ. అండ్ దాంతోపాటే 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 89.20. ఇన్ఫ్యాక్ట్ 22 క్యారెట్ గోల్డ్ మీరు గమనించారా, 9,000 దరిదాపుల్లోకి వచ్చేసింది. అండ్ ఇది 10,000 దగ్గరికి వెళ్ళిపోయింది 24 క్యారెట్ గోల్డ్. సో 89.45 ఇవాల్టి ప్రైస్ రీషా. ఇట్ హాస్ గాన్ అప్ బై 25 రూపీస్ విచ్ ఇస్ క్వైట్ అ హై అమౌంట్ అని చెప్పుకోవచ్చు మనం. అంటే ₹1,00,000 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఫస్ట్ ప్రాఫిట్ బుకింగ్ అయితే ఉందండి, ఎందుకంటే మన ట్రంప్ గారు చెప్పారు కదా. సో గోల్డ్కి అగెయిన్స్ట్ అనమాట, నెగిటివ్ న్యూస్ అది. సో నౌ లుకింగ్ అట్ ది 18 క్యారెట్ గోల్డ్ 7,298 నిన్నుంటే ఇవాళ 7319 ఉంది. అగైన్ న్యూ ఆల్ టైమ్ హై 21 రూపీస్తో పెరిగింది.
అయితే ఇప్పుడు ఇక్కడ మనకు మండే రోజు ఎలాంటి రియాక్షన్ ఉంటుంది, ఎందుకంటే 3 రోజులు ఇట్స్ అ లాంగ్ బ్లడీ వీకెండ్ అనమాట. అందరు కూడా అసలు ఊపిరి గట్టిగా పట్టుకొని ఉన్నారు మండే రోజు ఏం జరగబోతుంది, ఎందుకంటే మండే రోజున కరెక్షన్ మాత్రం ఖాయమంటున్నారు ఇంటర్నేషనల్ మార్కెట్స్లో కూడా. నా ఇప్పుడు ఇంకో మాట చెప్తా, ఒకవేళ ఈ రూమర్స్ ఏవైతే ఉన్నాయో దట్ బిజినెస్ ఎన్వైరన్మెంట్కి చాలా పాజిటివ్గా ఉండబోతుందని, ఈ సండే లోపు అదే నిజం జరిగిందనుకోండి, లేదంటే నెక్స్ట్ వీక్లో జరిగిందనుకోండి, ఈ ఫాల్ అనేది ఇంకా అగ్రెసివ్ అవుతుంది, ఇంకా గోల్డ్ ఎక్కువగా ఫాల్ అవుతుంది. కాబట్టి అంటే అందరినీ భయపెట్టేసేసి అందరినీ క్యూలో నిలబెడదాం, ప్రతి దేశంలో ఉన్న ప్రధానమంత్రి కానివ్వండి, రాష్ట్రపతి కానివ్వండి, నా దగ్గరకు రావాలంటే మీరు అపాయింట్మెంట్ తీసుకొని నా దగ్గరకు వచ్చి అడగాలి, మీరు రిక్వెస్ట్ చేస్తే నేను ఆలోచిస్తాను అంటున్నారు. ఆయన ఒకవేళ నిజంగా అందరికీ డీల్ ఇచ్చాడనుకోండి, మళ్ళీ బంగారం పరిస్థితి ఏంటి? 70,000 చూడొచ్చు, మనం ఈజీగా చూడొచ్చు. ఎందుకంటే అప్పుడు బంగారంలో ఉండవు డబ్బులు, అక్కడ పెట్టుబడులు తీసేసి అందరూ తీసుకెళ్ళి మన బిజినెస్ ప్రపంచంలో పెడతారు. నా లెట్ మీ షో యూ ది ఇన్ఫ్యాక్ట్ ఇంట్రాడే మార్కెట్స్. ఫస్ట్ మనం చూసే ముందు ఫస్ట్ మనం డైలీ చార్ట్ చూసుకుందాము. సో డైలీ చార్ట్లో ఎలా కైండ్ ఆఫ్ వర్టికల్ రైజ్ మనకి నిన్న చూసుకున్నాం కదా సిల్వర్లో చూపించేటప్పుడు. సో ఈ కైండ్ ఆఫ్ వర్టికల్ ఆల్మోస్ట్ లైక్ వర్టికల్ రైజ్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మీకు నిన్న గోల్డ్లో హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ అయింది అక్కడ. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు చూస్తే ఈ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ నౌ దిస్ ఈస్ గోయింగ్ టు రూల్ ది ఎంటైర్ మూమెంట్ అనమాట. మండే రోజున దీని మీద అంటే 95,500 రూపీస్ పైకి వెళ్తేనే మీకు బంగారంలో న్యూ హైస్ చూస్తారు. లేదంటే ఈ మన డ్రా చేసిన ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో ఇది 15 మినిట్స్ చార్ట్ డ్రా చేసా. సో హెడ్ నుంచి మనకు నెక్ లైన్ ఎప్పుడైతే తీసుకున్నామో దాని కింద ఉన్నంత వరకు మీకు ఆ ఫాల్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. రికమెండేషన్ ఇవ్వట్లేదు, మీకు ఇండికేషన్ ఇవ్వట్లేదు, ఐఎమ్ ఎడ్యుకేటింగ్ యూ. సో ఈ ఇన్ఫర్మేషన్తో మీరు అలర్ట్ అవ్వండి. డౌట్స్ ఉన్నాయా? 3 రోజులు ఉన్నాయిగా, ఫోన్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో వెల్కమ్ మచ్. శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.